ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అండగా నిలిచారు. ఒకవైపు మనం చూస్తున్నాం, ఇటు మంత్రి కొండా సురేఖకు అదేవిధంగా ఇటు నాగార్జున వివాదంలో కూడా ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా ఎంట్రీ ఇచ్చారు. సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు తెలుగు ఇండస్ట్రీలతో పాటు రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగాయి. వీటన్నిటిపై కూడా ఒక్కొక్కరుగా టాలీవుడ్ సంబంధించిన హీరోలు, హీరోయిన్స్, ప్రముఖులంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. వీటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఇటు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా రంగంలోకి దిగారు. మరి మంత్రి కొండా సురేఖ ఒక బీసీ మంత్రి కాబట్టే ఈ రకంగా విమర్శలు చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా దుయ్యబట్టారు. మరి టాలీవుడ్ స్టార్లు ఒకవైపు ఖండిస్తుండగా నాగార్జునను టార్గెట్ చేశారు తీర్మానం మల్లన్న. ఒక మహిళా మంత్రి కాబట్టే కొండా సురేఖపై కాలు తువ్వుతున్నానంటూ కూడా నాగార్జునపై మండిపడ్డాడు తీర్మానం మల్లన్న. నీ సంగతి ఎంతో చూస్తాం బిడ్డ అంటూ కూడా తీర్మానం మల్లన్న కూడా నాగార్జున కూడా హెచ్చరించారు. మరి గతంలో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే మరి సినీ ఇండస్ట్రీ కూడా ఎందుకు మాట్లాడదంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. మరి నాగార్జునపై తీర్మానం మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కూడా ఇదే ఇష్యూపై కూడా తన ఛానల్ ముఖంగా కూడా ఆయన ప్రస్తావించారు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న. మరి గతంలో కూడా మరి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మరి పెద్ద ఎత్తున కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ అంతా కూడా ఎవరు కూడా స్పందించలేదు. మరి ఈ రకంగా ఏదో మంత్రి కొండా సురేఖ కూడా ఆమె తప్పుగా మాట్లాడిన మాటలు కూడా ఆమె క్షమాపణ చెప్పినప్పుడు కూడా మరి సినీ స్టార్స్ సంబంధించి కానీ, సినీ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ మరి తీవ్రంగా తప్పుపట్టని కూడా ఆయన మాత్రం తీవ్రంగా ఖండించారు. మరి ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఎన్నో ఉండగా కూడా అంటే గతంలో టాలీవుడ్ లో ఇటు కౌస్టి క్యాచ్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఇతర ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా స్పందించలేని సినీ ఇండస్ట్రీ మరి ఈ రకంగా ఒక మహిళ బీసీ మంత్రి ఈ రకంగా మాట్లాడినప్పుడు మరి ఆమె మాట్లాడిన మాటలు కూడా సమంత కూడా ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ మరి వీటన్నిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నట్టు కూడా మరి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా సతీష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నాగార్జునపై తీర్మానం మల్లన్న మండిపడ్డారు. నీ సంగతి ఏంటో చూస్తామని హెచ్చరించడాన్ని ఎలా చూడొచ్చు? అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గతంలో కేటీఆర్ తో ఇటు నాగార్జున సన్నిహితంగా ఉన్నాడంటూ కూడా తీర్మానం మల్లన్న కూడా ప్రస్తావించారు ఈ విషయం కూడా. అంటే గత 10 ఏళ్ళలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు కూల్చలేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కూడా చేశారు నాగార్జున. అయినప్పుడు కూడా కేటీఆర్ అండదండలతో ఇన్ని రోజులు కూడా ఉన్నటువంటి నాగార్జున మరి ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కూడా ఎన్ కన్వెన్షన్ కూడా కట్టారు. చెరువులనే కట్టడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్ కన్వెన్షన్ కూడా హైడ్రా కూడా కూల్చివేసడంతో మరి అప్పటి నుంచి కూడా కొంతవరకు ఆయన కోర్టులో కూడా దీనిపై పిటిషన్ వేయడం జరిగింది. అంటే కూల్చివేతలపై కూడా వేయడం జరిగింది. మరోవైపు మరి ఇక్కడ మెదక్ జిల్లాలో అదేవిధంగా ఇటు కాన్స్టిట్యూన్సీ లో కూడా జరిగిన ఒక మీటింగ్ లో ఇటు మంత్రి కొండా సురేఖతో పాటు ఎంపీ రఘునందన్ రావు సంబంధించిన ఒక నూలుకు సంబంధించిన దండను ఆమె మెడలేయడంతో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాతో పాటు కేటీఆర్ కూడా వాళ్ళంతా కూడా ట్రోల్ చేయడం జరిగింది. మరి ఇది పెద్ద ఎత్తున కూడా దుమారానికి దారితీసింది. మరి యొక్క ఇష్యూ కాస్త అంటే రాజకీయమైన ఇష్యూ కాస్త మొత్తం అంతా కూడా మూవ్ వైపుకు దారితీసింది. దీంతో పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది. ఇటు సినీ సంబంధించిన స్టార్స్ కానీ వాళ్ళంతా కూడా ప్రస్తావించడం అంటే మంత్రి కొండా సురేఖ ఇటు అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కూడా ఆమె మాట్లాడారు. మరి ఇదే విషయంపై కూడా ఆమె ఇప్పటికే నిన్న కూడా ఆమె క్షమాపణ చెప్పారు. అయినప్పుడు కూడా సిరీకి సంబంధించిన స్టార్స్ కానీ ఎవరు కూడా తగ్గలేదు. వాళ్ళంతా కూడా ఇప్పటికే నాగార్జున కూడా ఇటు నాంపల్లి కోర్టులో కూడా దీనిపై కూడా పోరాటం చేస్తున్నారు. ఆయన కూడా ఇటు పౌనస్థ దావా కూడా కేసు వేయడం జరిగింది. మరి వీటన్నిటిపై కూడా నిన్న ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ రకంగా ఒక మహిళ బీసీ నేత ఉన్నటువంటి మహిళపైన ఈ రకంగా ఇటు దాడికి తెగబడుతున్నారంటూ కూడా తీర్మానం మల్లన్న కూడా ప్రస్తావించడం జరిగింది. మరి మీ సంగతి ఏంటో చూస్తాం బిడ్డ, మరి ఇట్లా ఒక బీసీ మహిళా మంత్రిగా ఉంటే మాత్రం చూడలేకపోతున్నారంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. మరి గతంలో మరి ఇటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే మరి ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడేందుకు కూడా మరి ఇండస్ట్రీ పెద్దలపై కూడా తీర్మానం మల్లన్న కూడా ఫైర్ కావడం జరిగింది. మరి నాగార్జునపై తీర్మానం మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కాబట్టి
మరి గతంలో చాలా ఇష్యూస్ జరిగాయి. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కానీ మరి ఇతరత్ర అంటే ఇటు అవకాశాల పేరుతో కొంతమంది హీరోయిన్లతో జీవితాలు కూడా ఆడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఆ టైంలో రియాక్ట్ కానీ సినీ ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు కానీ ఇతరత్ర హీరోలు కానీ హీరోయిన్స్ కానీ మరి యొక్క నాగార్జున విషయంలో అదేవిధంగా సమంత విషయంలో మాత్రం అందరూ ముందుకొచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు, మరి ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఎందుకు మాట్లాడినటువంటి సినీ ఇండస్ట్రీ సంబంధించిన హీరోలు కానీ హీరోయిన్స్ కానీ మరి ఇప్పుడు ఈ ఇష్యూ పై కూడా సమంత నాగ చైతన్య ఇష్యూ పై కూడా మాట్లాడినప్పుడు మరి ఇందులో కేటీఆర్ టార్గెట్ గానే మంత్రి కొండా సురేఖ మాట్లాడడం జరిగింది. మరి ఇష్యూలో ఇప్పటికే సమంత విషయంలో మాట్లాడినందుకు కూడా కొండా సురేఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా సినీ స్టార్స్ కానీ సినీ హీరోయిన్స్ నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఇతరత్ర సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రకంగా మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేస్తూ విమర్శించడం పట్ల కూడా మరి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి నాగార్జునను టార్గెట్ చేసి తీర్మాన్ మల్లన్న మరి ఒక మహిళా మంత్రి కాబట్టే కొండా సురేఖపై ఈ రకంగా సినీ ఇండస్ట్రీ అంతా కూడా కాలు దూవుతుందో మరి నాగార్జున సంగతి ఎంతో చూస్తాం బిడ్డ అంటూ కూడా తీర్మాన్ మల్లన్న కూడా నాగార్జున కూడా హెచ్చరించారు. మరి త్వరలోనే వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మరి ఎంతవరకు దారితీస్తే ప్రజెంట్ అయితే చర్చించమైందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకైతే మనం చూస్తాం ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కొంతవరకు ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క ఇష్యూని ఇప్పటితో ముగించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి దీనిపై ఇప్పటి వరకైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఈ విషయంపై కూడా మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. మరి ఇప్పుడు మాత్రం మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అయితే అండగా నిలిచారు. మరి నాగార్జున సంగతి ఎంతో చూస్తాను. మరి నాగార్జున ఈ రకంగా ఆమె క్షమాపణ అంటే ఇటు సమంత అదేవిధంగా నాగ చైతన్య ఇష్యూ వాళ్ళిద్దరికి సంబంధించి విడాకుల విషయంలో మరి కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా చెప్పడంపై కూడా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పినప్పుడు కూడా మరి దీన్ని ఎందుకు ఇంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నట్టుగా మరి తీర్మాన్ మల్లన్న కూడా ప్రస్తావించడం జరిగింది. మరి త్వరలోనే నాగార్జున సంగతి ఏంటో చూస్తాం. మరి ఒక బీసీ మహిళా మంత్రికి ఈ రకంగా విమర్శించడం పట్ల కూడా ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది.